నేను ఎలాగైనా అత్తయ్య వాళ్లకు తెలియకుండా భిక్షాటనకి వెళ్ళాలి. దాంతో ప్రసాదం చేసి అమ్మవారికి ప్రసాదం సమర్పించాలి. కానీ ఎలా? నీ గెస్ అంతా తప్పర్జున్. నువ్వు కావేరి బయటికే రాదన్నావు, కానీ వచ్చింది. నువ్వు విశాల్ని కలవదు అని అంటున్నావు. కలుస్తుందేమో, చూద్దాం ఏం జరుగుతుందో. జస్ట్ వెయిట్ అండ్ సీ. అత్తయ్య, నేను వెళ్ళి షాప్లో కొబ్బరికాయలు తీసుకుని వస్తాను. ఏం అవసరం లేదు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టకపోతే ఏం కాదులే. అయినా కొబ్బరికాయ కొట్టకపోతే అమ్మవారేమైనా అనుకుంటారా ఏంటి? పోతాయి, లెంపలేసుకో. మళ్ళీ నేనేసుకోవడం ఎందుకు? నువ్వే చెప్పులు పగల కొట్టావుగా. కావేరి, మేం గుళ్ళో ఉంటావమ్మా, నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురా. అలాగే కాకమ్మా. నేను త్వరగా వెళ్ళాలి. కావేరి భిక్షాటనకు వెళ్తుంది. ఈ విషయం వెంటనే విశాల్కి కాల్ చేసి చెప్పాలి.